హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమత విక్రమ్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మంచితనానికి మారుపేరు, ఎంతో మంది ప్రజలకు సాయం చేసిన వ్యక్తి, అలాగే ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, కానీ మీ అందరికీ కొత్త రూపంలో పరిచయం చేద్దామని నేను తీసుకొచ్చిన ఆయన ఎవరో కాదు, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట ముచ్చట ఏందనేది మనమే తెలుసుకుందాం. నమస్తే సూర్య. నమస్తే అమ్మ, జై శ్రీరామ్. బాగున్నావా? బాగున్నా అమ్మా. చూడటానికి ఎప్పుడు నువ్వు బాగానే ఉంటావు కానీ సూర్య, నువ్వు చెప్పండి ఎప్పుడు అమ్మా. ఇలా నవ్వుతూ ఎప్పుడు కామ్గా ఉండడానికి కారణం ఏంది? పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత నవ్వుతూ ఎంత హ్యాపీగా, ఏ కల్మషం లేకుండా, ఏ విభేదాలు లేకుండా నీట్గా సాఫీగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకే నేను చాలా హ్యాపీగా ఉంటా, ఆనెస్ట్గా ఉంటా, అందుకే ఇలా ఉన్నా. ఓకే సూర్య, ఇంతకి మీరు పుట్టిన ఊరేంటి? నేను ఇక్కడే ఓల్డ్ సిటీలోనే పుట్టానమ్మా. యా. మరి చాలా మంది అంటున్నారు రాయలసీమ రాయలసీమ కుర్రాడు తను అని. మా అమ్మ నాన్నగారిది ప్రాపర్ రాయలసీమ. ఇక్కడికి వచ్చేసారు 50 years కింద వలస వచ్చారనమాట. మేము పుట్టింది చదువుకుంది మొత్తం అంతా ఇక్కడే. ఓకే సూర్య, ఏం చదువుకున్నావు? MBA. ఎంబీఏ చదివి మరి ఏ జాబ్ లేకుండా? నాకు చిన్నప్పటి నుండి ఇష్టం ఉండదమ్మా జాబు, అది ఇది ఇష్టం. ఏదైనా ఓన్గా మనది మనమే చేసుకోవాలి. ఒక క్రియేట్ అనేది మన ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేసుకొని ఆ ఒక పేరు, ఒక బ్రాండ్ అనే పేరుని క్రియేట్ చేసుకోవాలని ఇష్టం నాకు. అంటే ఒక దగ్గర పని చేయాలని నాకైతే ఎప్పుడూ అనిపించలేదు, నచ్చదు అంతే అలా. మరి ఇంత సంపాదించడానికి కారణం ఏంటి సూర్య? అంటే నాకు కష్టం విలువ తెలుసు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న బాగా డబ్బులో పెంచారు నన్ను. కష్టం విలువ తెలుసు, బ్రతుకు విలువ తెలుసు, ఆకలి విలువ తెలుసు. అన్నీ మా తల్లిదండ్రిని చూసి పెరిగా నేను. ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటారు. డబ్బులు ఉంటేనే ఈ సొసైటీలో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, డబ్బులు ఉంటేనే విలువ. డబ్బులు లేని వాళ్ళకి విలువ లేదు. అయితే మా దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు అందరు వచ్చేది. ఒకటేసారి మమ్మీకి అలా అయిపోవడం, డబ్బులు లాస్ అయిపోవడం, అలా జరిగిపోవడం వల్ల ఎవరు మమ్మల్ని పట్టించుకోలే. అందుకు నాలో అందరూ చాలామంది ఇంకా అయిపోయింది నా పని అని అనుకుంటారు. అలా ఎవ్వరూ అనుకోకండి. ఎందుకంటే మనకు ఉన్నది ఒక్కటే లైఫ్, చిన్న జీవితం. అది కొంతమంది భయపడి అండ్ ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ అవి చేసుకోవడం. సూసైడ్ చేసుకునే దాని మీద చూపించే అంత ఇంట్రెస్ట్ బతికి సాధించాలా. మనల్ని ఎవరైతే చుట్టాలు కావచ్చు, ఇరుగు పొరుగు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వీడి పని అయిపోయిందిరా అని అనుకునే నోళ్ళలో ఏంట్రా బాబు అయిపోయింది అనుకుంటే ఇలా లేచాడు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. అలా నేను కృషి చేసా కాబట్టి, కష్టపడ్డా కాబట్టి, అండ్ మనం చేసే పనిలో నేను మంచిని వెతుక్కుంటా. మంచికి దేవుడు ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు. దేవుని దయవల్ల చాలా బాగున్నాయి ఇప్పుడు. ఓకే సూర్య, మరి డాడీ మమ్మీ ఉన్నప్పుడు మస్తు డబ్బు ఉందని చెప్తున్నావు. డాడీ ఏం చేసేవాళ్ళు? సివిల్ కాంట్రాక్టర్ నాన్న. మమ్మీ అయితే హౌస్ వైఫ్. అప్పుడప్పుడు నాన్నతో పాటు వెళ్ళేది. మస్తు డబ్బు అంటే ఓకే ఫైన్, కార్లు, యా అంతే, అంత ఓకే ఫైన్, ఏ టెన్షన్ లేకుండా పీస్ ఆఫ్గా ఉండేది. అది కూడా లేని స్టేజ్ చూసి వచ్చా నేను. అప్పుడు కూడా ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారు అది కూడా చూసా. ఒకప్పుడు ఎక్కడికైనా మేము వెళ్తే మా కార్లో కూర్చొని వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా మా దగ్గర కార్లు, బంగ్లాలు అవి ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత చూసి చూన్నట్టు అంజాన్ని కొట్టేసుకుంటూ వెళ్ళిపోయారు మా రిలేటివ్సే. అసలు ఏం జరిగింది? చాలా బాధ వేసింది నాకు. ఏం జరగలేదు, ఏముంది, ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏం లేవు. అదే ఏం లేకపోవడానికి కారణాలు ఏంటి సూర్య?
ఎందుకు ప్రతిసారి చెప్పడం మమ్మీకి హెల్త్ బాగాలేకుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది కదా కంపల్సరీ. ఇప్పుడు ఉన్నోళ్ళు ఒకసారి నష్టపోవాలంటే ఏదో జరిగే ఉంటుంది. అది ఏం జరిగింది అనేది మీరు మాకు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. తెలుసు, ప్రజానికానికి ప్రతి ఒక్కరికి తెలుసు. పదే పదే ఎందుకంటే మన అనుకున్న వాళ్ళకి పెట్టా అని చెప్పుకుంటే నాకు కూడా సాటిస్ఫై అనిపించదు, చూసే వాళ్ళకి కూడా మంచిగా అనిపించదు. పెట్టి వీడు ఇన్నిసార్లు చెప్తున్నారేంటి అని. ఎలా అయితే అలా అయిపోయింది. బట్ మళ్ళీ లేచి నిలబడ్డా. ఐఎమ్ హ్యాపీ ఇప్పుడైతే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.